నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. దిన పంచాంగం అనగా క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, నవంబరు 29వ తారీఖు శుక్రవారం, సూర్యోదయ సమయము ఉదయం 6:32 అస్తమ సమయం సాయంత్రం 5:36 వరకు. ఈ రోజు తిథి త్రయోదశి ఉదయం 8:39 వరకు. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 10:10 వరకు. ఈ రోజు వర్జం సాయంత్రం 4:25 నుంచి సాయంత్రం 6:11 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:45 నుంచి 9:29 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:26 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 2:50 నుండి సాయంత్రం 4:13 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:56 నుంచి తెల్లవారి 5:44 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 2:56 నుంచి తెల్లవారి 4:41 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాము. వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే అవకాశం కనపడుతోంది. ఇంటా బయట సమస్యలు ఎదురు కావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు, చేపట్టిన పనుల్లో చిన్ని ఆటంకాలు, భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకునే పరిస్థితి గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలలో చిన్నిపాటి తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఒత్తిళ్లు అధికమవుతాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అంతగా కనిపించే దిశగా లేదు కాబట్టి నిరాశ చెందవద్దు. చిత్ర పరిశ్రమ వారు శ్రమ తప్ప ఫలితం అయితే పొందే అవకాశం ఈ రోజు కనపడలేదు. విద్యార్థులు కృషి చేసిన శ్రమ పడిన అయితేనే తప్ప వాళ్ళు ఫలితాలు సాధించలేరు. అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి. తదుపరి మీరు చక్కని విజయం సాధిస్తారు. అయితే మహిళలకు కుటుంబంలో చిన్ని చిరాకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అదే ఉద్యోగస్తులైతే, ఈ రాశిలో ఉండే స్త్రీలు ఉద్యోగస్తులైనా లేదా ఏ రంగంలో ఉన్న వారికైనా చిన్ని మానసిక ఒత్తిడిలు కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. మీ యొక్క అనుకూలమైన రంగులు గోధుమ, ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఈ వస్త్రాలు ధరించి మీరు కనుక ఏ పని మీదైనా వెళ్ళాలనుకున్నా, ఏవైనా కీలకమైన పనులు చేయాలనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులు మీకు పోతాయి. అయితే మీకు ప్రతికూలాన్ని ఇచ్చే రంగులు నలుపు, నేరేడు రంగులు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని నిమిత్తంగానైనా బయలుదేరకుండా ఉంటేనే మంచిది. లేనప్పటికీ మీకు ఏదైనా ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. అయితే మీరు పఠించవలసిన ఈ రోజు మంత్రము, దైవము ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని, స్తోత్రాన్ని, నామాన్ని పఠించాలి. ఆ స్వామి వారి యొక్క అభిషేకం చేయవలసిందిగా సూచన. స్వామివారిని వారి యొక్క దేవాలయాలను సందర్శించవలసిన అవకాశం ఈ రోజు మీకు ఉంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు సమంగా వర్తిస్తాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు వారి యొక్క కొన్ని కార్యక్రమాలు, ముఖ్యమైన కార్యక్రమాలను మధ్యలోనే విరమించేస్తారు. అంటే వాళ్ళు గివప్ ఇచ్చేస్తారనమాట. సో మీరు అట్లాంటి పనులు చేయకండి. పూర్తిగా సాధించండి. అయితే ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది. పాత మిత్రులను కలిసి ముఖ్యమైన సమాచారం కోసం కానీ, ముఖ్యమైన కార్యక్రమం కోసం కానీ మీరు చర్చలు జరిపే అవకాశం కనపడుతోంది. అయితే నిర్ణయాలలో మాత్రము
చర్చలు జరిపినా పర్వాలేదు కానీ నిర్ణయాలు మాత్రం మీరు ఆచితూచి తీసుకోవాల్సి వస్తుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సాధారణ సమయం అన్నమాట. అయితే వ్యవసాయదారులకు ఇంకా మిగిలిన రంగం వాళ్ళకి కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలను గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని చిరాకులు, ఒత్తిళ్లు, మానసిక వేదన కలిగే అవకాశం కనబడుతోంది. మీకు ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలు అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అయితే పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు తొలగిపోయి వారికి ఒకంత మంచి జరిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉండబోతోంది. గతంలో మీరు ఏవైతే నిరాశ చెందారో ఆ విషయాలకి ఈ రోజు మీరు ఆశను పొందవచ్చు. అనుకూలమైన సమయం ఈ రోజు మీకు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలను పొందలేకపోవచ్చు. జ్ఞాపక శక్తిలో ఒకంత మీకు తగ్గే ప్రమాదం ఉంది. మీరు కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి. అయితే మహిళలకు కుటుంబంలో సమస్యలు వచ్చేటట్టుగా ఉంది. మీ బంధువర్గంలో కానీ మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో మీ తోటివారితో, సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలకు అనారోగ్య సూచన కనపడుతోంది. మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి, అందరికీ, స్త్రీలకు, పురుషులకు కూడా అనుకూలించే రంగులు తెలుపు, పసుపు రంగులు. మీకు ప్రతికూలతను పెంచే రంగు కాఫీ కలరు, గులాబీ కలరు. కాబట్టి మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, ఒక ముఖ్యమైన పనిని కానీ, లేదా శుభకార్యాలకు కానీ మీకు ఏదైతే అవసరం అని అనుకుంటున్నారో ఆ పని మీద మీరు వెళ్ళేటప్పుడు ఈ ప్రతికూలానికి సంబంధించినటువంటి వస్త్రాలను ధరించకుండా మీకు అనుకూలమైన వస్త్రాలను కనుక ధరించినట్టయితే మీ పని సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ రోజు మీరు ప్రార్థించవలసిన దైవము శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు పఠించవలసిన మంత్రము హనుమత్ మంత్రము లేదా హనుమాన్ చాలీసాను కనుక మీరు పఠించినట్టయితే మీ ఆటంకాలు తొలగి అన్ని విధాల విజయాన్ని చవి చూడగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తుల వల్ల మీరు ఒకంత లాభాన్ని పొందుతారు. అయితే కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం మీకు కనబడుతోంది. మీరు మీ ఇంటిలో కూడా శుభకార్యాలను నెరవేర్చగలుగుతారు. తద్వారా మీకు ఆర్థికంగా కొంచెం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకుంటారు, సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఇప్పుడు ఆశాజనకంగాను ఆకస్మిక ధనలాభము కలిగే సూచన కనపడుతోంది. మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. వాహనాలు, భూములు కొంటారు. తరువాత వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వివాదాలు గతంలో ఉన్నవి ఇప్పుడు తీరిపోయి ఒకంత మనశ్శాంతిని పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, కొత్త పదవులు పొందుతారు. కొత్త ప్రదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉద్యోగస్తులకు కనపడుతోంది. అయితే పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు చేజారిపోయిన అవకాశాలు, అంటే గతంలో అయ్యో మనం పోగొట్టుకున్నామే అని ఏదైతే మీరు అనుకొని బాధపడి ఉంటారో అవి తిరిగి మిమ్మల్ని మళ్ళీ వచ్చి చేరే అవకాశము ఈ రోజు కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి శుభవర్తమానాలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏవైతే కోరుకుంటారో అవి మీకు ఈ రోజు దక్కే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుకుంటారు. మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ప్రవేశ పరీక్షలు రాసి ఉన్నారో వారికి ర్యాంకులు వచ్చే అవకాశము, మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశము కనబడుతోంది. మహిళలకు ఆస్తి లాభాలు ఎటువైపు నుంచైనా, మీ దాయాదుల వైపు నుంచి కానీ, పుట్టింటి వైపు నుంచి కానీ, అత్తింటి వైపు నుంచి కానీ, అంటే మీకు ఆస్తులు కలిసి వచ్చే రోజు ఈ రోజు అన్నమాట. అయితే మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు, బంగారు వర్ణము మీకు కలిసి వచ్చే రంగులు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, కొత్త పనికి కానీ, అంటే కొత్త కార్యక్రమాన్ని ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక చేసినట్టయితే మీకున్న ఆటంకాలు తొలగిపోతాయి. అయితే మీకు ప్రతికూలాన్ని తెచ్చిపెట్టే రంగులు మాత్రము నీలము, నలుపు. వీటిని ధరించకుండా మీ కార్యక్రమాలను చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము కానీ, పఠించవలసిన స్తోత్రాలు కానీ నవగ్రహ మంత్రాలు, నవగ్రహ స్తోత్రాలు చెయ్యాలి. దర్శించవలసిన ఆలయాలు, నవగ్రహ ఆలయాలను దర్శించాలి.
దర్శించి ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన సూచన, దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కొన్ని పనుల్లో తొందరపాటుతనం ఎక్కువ అవుతుంది. ఆ తొందరపాటుతనం వల్ల మీరు భవిష్యత్తులో చిక్కులు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులతో లేనిపోని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సమన్వయంగా వారితో వ్యవహరించండి. శ్రమ విపరీతంగా పెరుగుతుంది కానీ నిరాశ మాత్రం చెందకండి. అయితే సన్నిహితులతో మాట పడే అవకాశం గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. మాట పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆలోచనలు మీకు నిలకడగా ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ ముందుగా తెలిసింది కాబట్టి ఆలోచనలు చాలా జాగ్రత్తగా యోచన చేయండి. అయితే ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ అవసరము. ఈ రోజు అనారోగ్య సూచన కనపడుతోంది కాబట్టి ముందుగా చూస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆదాయము కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొంత నిరాశ ఎదురయ్యే సూచన కనపడుతోంది. అది ఈ ఒక్కరోజే కాబట్టి మీరు దాని మీద అంతగా మనోవ్యాకులతను పెట్టుకోకండి. అయితే ఉద్యోగుల్లో ఎవరైనా ఉద్యోగస్తులుంటే వారి విధుల్లో ఆటంకాలు కలిగే విధంగా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు వ్యవహారాలైతే ముందుకు సాగవు. మందకొడిగా వ్యవహారాలు సాగుతాయి. మీ మంతనాలు, మీరు ఎవరితో అయితే మంతనాలు, లావాదేవీలు, ఆర్థిక పరమైనవి ఏవైనా చేయదలుచుకుంటే కనుక ఈ రోజుని మీరు దృష్టిలో పెట్టుకోకండి. తదుపరి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి మీకు సఫలం కాకపోగా విఫలమయ్యి దానివల్ల ఒకంత మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సాంకేతిక నిపుణులు మరింత జాగ్రత్తను వహించాలి ఈరోజు. అయితే విద్యార్థులు చిరాకులు, మనస్తాపాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే గతంలో మీరు అశ్రద్ధను చదువు పట్ల చూపించడం వల్ల, సమయానికి మీరు చదువుకోకపోవడం వల్ల, మరొక ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్, ఆ ఫలితము మీకు ఈ రోజు కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి కనీసం ఇక నుంచైనా మీరు అటువంటి పనులు మానేసి మీ చదువు మీదే మనసు పెట్టండి. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అది మీ కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఈ రోజు వ్యవహరించండి. అదే కుటుంబంలో కాకుండా ఏదైనా రంగంలో ఉన్న స్త్రీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేదా ఇతర రంగాలలో ఉండే ఏ స్త్రీలైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. దానివల్ల మీకు విపరీతమైన పరిణామాలు ఎదురవ్వచ్చు. లేదు అంటే కనుక చిరాకులు, ఇబ్బందులు, అపనిందలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఒకంత చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు అనుకూలమైన రంగులు నలుపు, పసుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. కాబట్టి మీరేదైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా, కొత్త పని ప్రారంభించాలన్నా, మీరు ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక ఎరుపు రంగు ధరించకుండా మిగిలిన మీకు అనుకూలమైన రంగులు నలుపు, పసుపు కాబట్టి ఆ వస్త్రాలు ధరించి మీరు మీ పనులకు వెళ్ళినట్టయితే ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అయితే మీరు ఈరోజు పఠించవలసిన దైవ మంత్రము విష్ణువుకు సంబంధించినటువంటి ఏ మంత్రమైనా మీరు జపించుకోండి. విష్ణువు యొక్క పూజను చేసుకోండి. విష్ణు సంబంధించినటువంటివి ఆ దేవాలయాలు, రాముడు కానీ, దత్తాత్రేయుడు కానీ, కృష్ణుడు కానీ, ఇలా ఆ స్వామి అవతారాలకు సంబంధించిన ఏ దేవాలయాన్నైనా మీరు ఈ రోజు దర్శించినట్టయితే మీకు అన్ని విధాల విజయం చేకూరి ప్రతికూలతలు పోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.